ఏమో నగర్ లెక్క మీ ఇద్దరు ఏమైనా కలుస్తారా సార్? బీఆర్ఎస్ బీజేపీ ఏమో సార్ నాకు అదే మీరే చెప్పాలి. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్. భవిష్యత్తులో మీరు ఏమైనా కలిసి పోటీ చేసి ఎలక్షన్ ఫేస్ చేసి అంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా పెద్ద సపోర్ట్ చేసినట్లేదు కాంగ్రెస్ కి, నిజామాబాద్ చేసినట్టు. చాలా ఈజీగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న పోలీసులు కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్టు లేదు అన్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. అంటే ఎవరికి సపోర్ట్ చేసినట్టు లెక్క? ఇది నేను నా వ్యక్తిగతమైన ఈ విషయం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీనే చెప్తున్నాడు ఆ విషయాన్ని. మరి ఆయన మీద ఏం పోస్టులు పెడతారు? మరి పెడతారా? అసలు యాక్చువల్లీ ఎంతో జరుగుతుంది అనుకున్నారు, ప్రాసెస్ లో ఈజీగా జరిగిపోయింది. అంటే మేబీ బీఆర్ఎస్ గనక ఒకవేళ వాళ్ళు ఆన్సర్ రేవంత్ అదే నిజామాబాద్ లో అడిగింది నన్ను, నేను ఫోకస్ చేయలేదు ఆ క్వశ్చన్ మీద. వీళ్ళిద్దరు కలిసి సపోర్ట్ చేసినట్టు అన్ని ఏదో అన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సపోర్ట్ చేసారు అన్నట్టు ఏదో అడిగితే, నేను రేవంత్ కి కేటీఆర్ కి నార్కో అనాలిసిస్ చేపిస్తే కరెక్ట్ బయటపడుతుంది మరోమని చెప్పిన. పెద్ద స్టేట్మెంట్ అది, మీరు ఇచ్చే స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు. మరి వాళ్ళకి అడిగిన దానికి నేను పెద్ద కేటీఆర్ కి అండ్ రేవంత్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించాలి అవసరం అయితే అప్పుడు తెలుస్తుంది అన్నారు. అండ్ నవ్వుకుంటూనే అన్నీ మాట్లాడేసినారు. ఎందుకంటే వాళ్ళందరికీ బీజేపీలో ఏం జరుగుతుంది, అసలు బీజేపీ తనకు తానుగా ఎదిగే ప్రయత్నం చేస్తుందా, భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంతకాలం ఈ జనరేషన్ వాళ్ళ కుటుంబాలని త్యాగం చేసి ఇంకా ఎన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలా? ఒక అధికారం వస్తే ఒక 60 మందో 70 మందో ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయి. ఇంతమంది కొంత బలంగా ప్రజల కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేదేమో కొంతమంది ఆలోచన, మెజారిటీ ఆలోచన. కొంతమందిదేమో నాకు పదవి వస్తే చాలు, ఒక 2-3 వస్తే చాలు, మిగతా వాళ్ళు ఎటైనా పోని అనే ఆలోచన ఇంకొంతమందిది. ఇంకా భయంకరమైన విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అన్నీ మనం చెప్పలేము. ప్రతిదీ చెప్తే మళ్ళీ నేను చెప్పింది మీరు బయట ఎందుకు చెప్పిరా అని అంటారు. ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగిందన్నది కూడా మేము మాట్లాడగలుగుతాం, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇప్పుడు ఇది ఎవరు మాట్లాడింది? ఒక ఎంపీ మాట్లాడినటువంటి విషయం.